విశ్వామిత్రుడు రామలక్ష్మణులిద్దరికీ మలద కరూస రాజ్యముల గురించి తెలియజేస్తూ, ఇంతటి సుందరమైనటువంటి దేశం, అలాగే గొప్ప నగరాలు ఇవన్నీ కూడా పాడుపడిపోయి నిర్జీవనంగా మారిపోవటానికి కారణాలు వివరిస్తూ తాటక యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సుకేతుడను యక్షపతికి బ్రహ్మవరమున జనించె తాటక. సుకేతుడను యక్షపతికి బ్రహ్మవరమున జనించె తాటక. సుందరమైన కుమారి తాటకను సుందున కొసగి పెండ్లి చేసెను. సుందరమైన కుమారి తాటకను సుందున కొసగి పెండ్లి చేసెను. ఆ దంపతులకు మారీచుడను మహాబలుడో సుతుడు గల్గెను. ఆ దంపతులకు మారీచుడను మహాబలుడో సుతుడు గల్గెను. తాటక ఎంతో ప్రేమ మీరగా, తాటక ఎంతో ప్రేమ మీరగా కొడుకును పెంచి పెద్ద చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. తాటక భర్త అయినటువంటి సుందుని అగస్త్య మహర్షి వధించటం జరిగింది. సుందుడు చేసేటటువంటి పాపపు కర్మలన్నీ చూసి భరించలేక అగస్త్య మహర్షి ఆవేశంతో ఆ సుందుని వధించి వేస్తే, ఆయన భార్య తాటకి అలాగే తన కుమారుడు ఇద్దరు ఆవేశంతో అగస్త్యమునిపై దాడి చేస్తే, అగస్త్యముని వారిద్దరినీ రాక్షసులుగా ఉండండి, రాక్షసులుగా మారిపోండి అని శపించాడు. ఏం జరిగిందో తెలుసుకుందాం. సుందుని జంపిన అగస్యుని గని దాడి చేసెను తాటక పగగొని. సుందుని జంపిన అగస్యుని గని దాడి చేసెను తాటక పగగొని. పైబడు తాటక మారీచులగని శపించెను ముని అసురులు గండని. పైబడు తాటక మారీచులగని శపించెను ముని అసురులు గండని. భీకరాకృతిని తాటక బందెను నరభక్షిణి అయి విజృంభించెను. భీకరాకృతిని తాటక బందెను నరభక్షిణి అయి విజృంభించెను. మలద కరూజ దేశముల బూర్తిగా, మలద కరూజ దేశముల బూర్తిగా నాశము చేసెను నిర్జనముగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రాక్షసి తాటక అబల కాదది, వేయేనుగుల బలము గల్గినది. రాక్షసి తాటక అబల కాదది, వేయేనుగుల బలము గల్గినది. క్రూర విహారము చేయుచున్నది, ఈ దేశముల నిర్జనము చేసినది. క్రూర విహారము చేయుచున్నది, ఈ దేశముల నిర్జనము చేసినది. ప్రజాక్షేమము క్షత్రియ ధర్మము కాన తాటకను సంహరింపుము. ప్రజాక్షేమము క్షత్రియ ధర్మము కాన తాటకను
సంహరింపుము అని ముని తెల్పెను రాముని వినుమని అని ముని తెల్పెను రాముని వినుమని నిర్జనమౌటకు హేతువిదేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే విశ్వామిత్రుడు తాటక గురించి ఈ ప్రదేశం అంతా ఈ రకంగా సర్వనాశనం చేసింది ఈ తాటకని ఎప్పుడైతే తెలియజేశాడో, మనం ఇప్పుడు అందులోకి ప్రవేశిస్తున్నాం, ఖచ్చితంగా తాటకి మన ముందుకు వస్తుంది, వెంటనే ఆవిడ్ని వధించి వేసేయాలని ఎప్పుడైతే రాముడికి తెలియజేస్తున్నాడో, ఒక స్త్రీని వధించటం క్షాత్రధర్మమా అని ఎప్పుడైతే రాముడికి సందేహం కలిగిందో ఆ సందేహాన్ని కూడా నివారిస్తున్నాడు విశ్వామిత్రుడు. ఏమంటున్నాడు? స్త్రీవధ పాపమని విచారించకు సందేహించకు తాటక వధకు. స్త్రీవధ పాపమని విచారించకు సందేహించకు తాటక వధకు. ధర్మము మీరిన స్త్రీలనందరినో సంహరించిరి మహాత్ములు కొందరు. ధర్మము మీరిన స్త్రీలనందరినో సంహరించిరి మహాత్ములు కొందరు. కావున నీవు క్రూరతాటకను కూల్చివేసి కాపాడుము ధర్మము. కావున నీవు క్రూరతాటకను కూల్చివేసి కాపాడుము ధర్మము అని ముని తెల్పెను రాముని వినుమని అని ముని తెల్పెను రాముని వినుమని క్షత్రియ ధర్మము పాటించుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విశ్వామిత్రుడి యొక్క మాటలు విన్నాడు. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడో చూడండి. మా తండ్రి గారు చెప్పారు, ఏది మీరు చెప్తే అది చేయమని ఆజ్ఞాపించారు. పితృవాక్య పరిపాలన నా ధర్మం, నా తండ్రి చెప్పినట్లే చేస్తాను, మీరు ఏది చెప్తే అది చేస్తానని అప్పటి నుంచే ఆ పితృధర్మాన్ని ఏ రకంగా ఆచరిస్తున్నాడో తెలుసుకోండి. మీ మాటలను తలను దాల్చుమను పితృవాక్యమును పరిపాలింతును. మీ మాటలను తలను దాల్చుమను పితృవాక్యమును పరిపాలింతును. తాటక మరణము ప్రజాక్షేమము ప్రజాక్షేమము క్షత్రియ ధర్మము. తాటక మరణము ప్రజాక్షేమము ప్రజాక్షేమము క్షత్రియ ధర్మము. కాన తాటకను అంతము చేతును మీ ఆజ్ఞను పాలించి తీరుదును. కాన తాటకను అంతము చేతును మీ ఆజ్ఞను పాలించి తీరుదును అని రాముడు నారి సారించెను. వనమంతయు ప్రతిధ్వనించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వనమున రేగిన ధ్వనులకు వదిరి రాక్షసి తాటక దిగ్భ్రమజంది. వనమున రేగిన ధ్వనులకు వదిరి రాక్షసి తాటక దిగ్భ్రమజంది. క్రూర నేత్రముల కొరకర జూచుచు రంపపు కోరల పటపట కొరుకుచు. క్రూర నేత్రముల కొరకర జూచుచు రంపపు కోరల పటపట కొరుకుచు. దిక్కుల దరగా గర్జన చేయుచు ధరణి వణకగా పదములు తట్టుచు. దిక్కుల దరగా గర్జన చేయుచు ధరణి వణకగా
పాదములు దట్టుచు ధ్వని విని వచ్చడు దిక్కున పరుగిడే ధ్వని విని వచ్చడు దిక్కున పరుగిడే అతి భీకరముగా సుడిగాలి వలె శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామా చూడుము అదిగో తాటకం వచ్చుచున్నదిటే మనపై దుముక. రామా చూడుము అదిగో తాటక వచ్చుచున్నదిటే మనపై దుముక. రాత్రులందు పెరుగు అసురుల బలము అప్పుడు తాటకను ఎదిరించలేము. రాత్రిలందు పెరుగు అసురుల బలము అప్పుడు తాటకను ఎదిరించలేము. కాన తాటకను ప్రొద్రుండగనే అంతము చేయుము ఆలసించకనే. కాన తాటకను ప్రొద్రుండగనే అంతము చేయుము ఆలసించకనే అని రఘురాముని హెచ్చరించెముని అని రఘురాముని హెచ్చరించెముని. తాటక వధకు సమయమిదేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వికృత రూపిణి దుష్టచారిణి యజ్ఞహంత్రిణి నిశావిహారిణి. వికృత రూపిణి దుష్టచారిణి యజ్ఞహంత్రిణి నిశావిహారిణి. మాయలెరగి దుమారములేపి రాళ్ళవాన కురిపించి రాక్షసి. మాయలెరగి దుమారములేపి రాళ్ళవాన కురిపించి రాక్షసి. కోరలు మెరయగా గర్జన చేయుచు కారుమాపు వలె పై పై కగయుచు. కోరలు మెరయగా గర్జన చేయుచు కారుమాపు వలె పై పై కగయుచు. మీరిన తాటకను ముని అదిలించి మీరిన తాటకను ముని అదిలించి సైగ చేసెను రాముని జూచి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ముని సైగను గమనించి రాముడు వెంట బాణమును సంధించినాడు. ముని సైగను గమనించి రాముడు వెంట బాణమును సంధించినాడు. రాముడు వదలిన వాడి బాణము తాటక గుండెను బ్రద్దలు చేసెను. రాముడు వదలిన వాడి బాణము తాటక గుండెను బ్రద్దలు చేసెను. క్రూర రాక్షసి నేలగూలెను ఆక్రందించుచు అసువులు బాసెను. క్రూర రాక్షసి నేలగూలెను ఆక్రందించుచు అసువులు బాసెను. దేవేంద్రాదులు రాముని మేచిరి దేవేంద్రాదులు రాముని మేచిరి. విశ్వామిత్రుని ఘనముగా పొగడిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.